Please subscribe for the tech channel, like it and share it. ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము అపాస్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతుల్లో అడ్మిషన్ పొందడానికి అపాస్ సంచాలకుల వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 10వ తరగతిలో చేరుటకు గాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరుటకు గాను 10వ తరగతి పాస్ అయి 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in నందు 30/7/2025 నుండి అవకాశం. దరఖాస్తు వివరాలు నమూనా నింపబోయే ముందు ప్రాస్పెక్టస్ నందలి సూచనలన్నీ జాగ్రత్తగా చదివి విద్యార్హతలు, కనీస వయసు మొదలైన అర్హతల గురించి సంతృప్తి చెందవలను. తర్వాత ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి చేయవలసిన అంశములు అవగాహన కోసం నమూనా దరఖాస్తు నింపవలను. అభ్యాసకులు దరఖాస్తు చేసుకున్నట్టుకు మరియు 30 రోజుల పీసీపీ అంటే ముఖాముఖి తరగతులకు హాజరయ్యేందుకు తమకు అనుకూలమైన అధ్యయన కేంద్రం ఏఐను ఎంపిక చేసుకోవచ్చును. ఒక అధ్యయన కేంద్రం నందు కనిష్టంగా నమోదు కావాల్సిన ఇంటర్మీడియట్ అభ్యాసకుల సంఖ్య సైన్స్ గ్రూప్ నందు 30 మరియు నాన్ సైన్స్ గ్రూప్ నందు 30, అంతకన్నా తక్కువగా నమోదైనచో సంబంధిత అభ్యాసకులను అందుబాటులో ఉన్న మరొక బ్యాచ్లోకి సర్దుబాటు చేయబడుతుంది. ఏఐ బ్యాచ్కి అట్టి అభ్యాసకుల ముఖాముఖి తరగతులకు సర్దుబాటు చేయబడిన అధ్యయన కేంద్రములకు మాత్రమే, అంటే ఎక్కడికైతే సర్దుబాటు చేస్తుందో అక్కడ హాజరవ్వాలి. దరఖాస్తు సమర్పించడం నుండి ఫీజు చెల్లించి ప్రవేశం నిర్ధారించే వరకు అన్ని దశలు ఆన్లైన్లో మాత్రమే అనుమతించబడును. ఆన్లైన్ కాకుండా మరి ఏ ఇతర విధానము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. రిజిస్ట్రేషన్ పద్ధతి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఆన్లైన్ కేంద్రం మరియు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానైనా అభ్యాసకులు అన్ని దశల ప్రవేశ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చును. ఏదైనా కోర్సు రిజిస్ట్రేషన్ కొరకు ఏపీ ఓపెన్ స్కూల్ ap.gov.in వెబ్సైట్లో ప్రవేశించి అడ్మిషన్ పేజీ నందలి రిజిస్ట్రేషన్ బటన్ను క్లిక్ చేసి ఇంటర్మీడియట్ కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అభ్యాసకులు తమ మొబైల్ నెంబరు, పూర్తి పేరు, లింగం, పుట్టిన తేదీ మరియు ఫాదర్ నేము నమోదు చేసి సబ్మిట్ చేయవాలి. సబ్మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్సైట్ నందుగల పేమెంట్ గేట్వే ఏపీటీ ఆన్లైన్ ద్వారా నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలను. తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయుటకు మరియు అడ్మిషన్ ఫీజు చెల్లింపు పూర్తి చేయుటకు అభ్యాసకులకు సంక్షిప్త సమాచారం SMS ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ పంపబడును. పాస్ సర్టిఫికేట్ డిజిలాకర్కు అనుసంధానమైనందున అభ్యాసకుని ఖచ్చితమైన ఆధార్ నెంబర్ను నమోదు చేయవలను. అభ్యాసకులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఒకసారి రిజిస్ట్రేషన్ మాత్రమే అంగీకరింపబడును. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినంత మాత్రాన ప్రవేశము, సీటు కేటాయించడం నిర్ధారణ అయినట్లు కాదు. ప్రవేశ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే ప్రవేశ నిర్ధారణ జరుగును. అపాస్ ఇంటర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ క్లిక్. వీటి యొక్క ఈ 2 లింకులు కూడా, అంటే ఈ అపాస్ SSC ఇంటర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాము. అక్కడ ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు అడ్మిషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేయాలంటే అడ్మిషన్ షెడ్యూల్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.